హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, మనమైతే అనంతపురంలో ఉన్నాము. చాలా మంది అయితే హౌసెస్ రెంట్ పే చేయలేక లీజ్ కన్నా తీసుకుందాం అనే ఆలోచనలో ఉంటారు. మీకోసం అయితే ఇక్కడ బిల్డింగ్ లో రెంట్ ప్లస్ లీజ్ రెండు అయితే ఇస్తున్నారనమాట. మీ ఇష్టం, రెంట్ కన్నా తీసుకోవచ్చు లేదంటే లీజ్ కన్నా తీసుకోవచ్చు. మరి ప్రైస్ అంతా మీకైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 హౌసెస్ అయితే రెంట్కి ఇస్తున్నారనమాట, లీజ్ కూడా ఇస్తారు, మీ ఇష్టమే. అడ్రస్ అయితే అనంతపురంలో అండి, కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లో. మీకు తెలిసిందే కదా, అక్షయ ప్లే స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇక్కడే అండి ఎగ్జాక్ట్ గా మనకు ఇక్కడ ఈ స్ట్రీట్ లో వెళ్ళామంటే వాళ్ళదే అనమాట, అక్షయ ప్లే స్కూల్ వాళ్ళే బిల్డింగ్ అనమాట అది. అక్కడ వచ్చేసరికి హౌసెస్ అయితే రెంట్ కి లీజ్ కి ఇస్తున్నారు. చూడండి, బాగుందన్నమాట. చుట్టూ అంతా మంచి ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఏమన్నా స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా స్కూల్ కూడా వెళ్తుంది కాబట్టి ఇక్కడ జాయిన్ చేయొచ్చు. అలానే మీకు వద్దనుకుంటే వేరే స్కూల్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ రెంట్కి తీసుకున్నా కూడా బెస్ట్ అనమాట. లీజ్కి కూడా ఇస్తున్నారు, మనకైతే బెస్ట్ చాయిస్. అది లేట్ చేయకుండా ఒకసారి 3 హౌసెస్ చూద్దాం మరి. ఇంకా అలానే ఇక్కడ చూడొచ్చు, అక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉంటాయండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, సేఫ్టీగా ఉంటుంది. అలానే చుట్టూ అన్ని మంచి హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ కింద కూడా 2 హౌసెస్ ఉన్నాయి, అవి కూడా రెంట్కి ఇస్తారు, లీజ్కి ఇస్తారు. అలానే పైన కూడా ఉన్నాయన్నమాట. ప్రెసెంట్ ఇక్కడ వచ్చేసి రెంటర్స్ ఉన్నారనమాట, ఇక్కడ ఉన్నారు, పైన కూడా ఉన్నారు. మీకైతే ఒక రూమ్ అయితే ప్రెసెంట్ రెడీగా అయితే ఉంది, అదైతే మీకు చూపిస్తాను రండి. అలానే ఇక్కడ సపరేట్ మీటర్స్ కూడా ఉన్నాయండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అలానే ఇక్కడ ప్రెసెంట్ లిఫ్ట్ అయితే లేదు, 2 months లో లిఫ్ట్ కూడా వేపిస్తున్నారు అనమాట. ఇప్పుడైతే మనము పైన అయితే ఉన్నామండి. ఇక్కడ చూడొచ్చు, వాషింగ్ ఏరియా కూడా ఉంది అక్కడ, మీరు చూడొచ్చు. ఇక్కడ మరి అక్కడ ఒక హౌస్ ఉందండి, ప్రెసెంట్ రెంటర్స్ కూడా ఉన్నారనమాట. ఓకే, ఇంకా అలానే ఇప్పుడు ప్రెసెంట్ రెడీగా ఉన్న హౌస్ అయితే ఇదండి. దీనికి సంబంధించి డోర్ అయితే ఇట్లా ఉంటుంది. ఓకే, ఇంకా హాల్ చూడండి, ఈ విధంగా ఉంటుంది అనమాట. హాల్ పైన ఈ విధంగా అయితే ఉంటుంది టోటల్ గా. ఇక్కడ వచ్చేసి టీవీ నెట్, అలానే బ్యాక్ సైడ్ అంతా ఈ విధంగా ఉంది. మొత్తం ఇంటీరియర్ అయితే చూపించారు. ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయి, చూడొచ్చు, పెద్ద విండోస్ ఉన్నాయి. చల్లని గాలి వస్తుంది, వెంటిలేషన్ అయితే బాగా వస్తుందండి. ఎందుకంటే సరౌండింగ్ మొత్తం కొంచెం ఓపెన్ ఏరియా ఉంది, హౌసెస్ కూడా నియర్ లో ఉన్నాయి. టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు. ఇంకా ఈ విధంగా ఇక్కడ డైనింగ్ ఏరియా, ఇక్కడ వచ్చేసి కిచెన్ అలా ఉంటది. ఇక్కడ 2 bedrooms ఉంటాయి. కిచెన్ అండి, ఇక్కడ పూజా రూమ్ వస్తుంది. పూజా రూమ్ చూడొచ్చు, ఈ విధంగా ఉంటది అనమాట. టోటల్ గా టైల్స్ అంతా ఉన్నాయి. వాటర్ అయితే రెడీగా వస్తాయండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. పైన కూడా స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. పైన ఇక్కడంతా చూడొచ్చు, ఇంటీరియర్ మొత్తం ఫుల్ కవర్ చేశారనమాట. ఓకే, బాగుంది స్పేస్, కానీ మంచి ఫ్యామిలీకి అయితే బాగుంటది. ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇక్కడ నుంచి చూస్తే ఇదంతా టీవీ యూనిట్, ఇక్కడ హాల్ అండి. ఇక్కడైతే బెడ్రూమ్, ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా. దీనికి సంబంధించి డైనింగ్ సెట్ పెట్టుకోవడానికి ఇంటీరియర్ అంతా చేశారనమాట. 2 BHK, 2 bedrooms, 2 washrooms ఉంటాయి. ఇదంతా వన్ సైడ్ అంతా ఇంటీరియర్ ఈ విధంగా అయితే ఉందండి. ఇంటీరియర్ ఉంది, ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఓకే, దీనికి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇక్కడ ఉంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్. అలానే ఇంకొక బెడ్రూమ్ ఉంది, అది కూడా చూద్దాం మరి. ఇంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంది. ఇక్కడైతే చూడొచ్చు, ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంది. విండోస్ కూడా ఇట్లా ఉన్నాయి. 2 bedrooms లోనూ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. మెయిన్ డోర్ కూడా చూడండి, ఈ విధంగా క్వాలిటీగా ఉంటుంది, సేఫ్టీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఖాళీ చేస్తున్నారు, ఇంకా చాలా రోజుల నుంచి ఖాళీగా ఏం లేదు, ఇప్పుడు చేస్తున్నారు. ఫర్నిచర్ తో సహా ఇంటికి అయితే ఇస్తున్నారు. మొత్తం అంతా దీంతో సహా ఇచ్చేసారు. మరి మీరు అడిషనల్ గా చేయించుకొని అంత వర్క్ ఏమి ఉండదు. మీకు కావాల్సింది మంచిగా అయితే ఉంది. మీరు ఏమైనా ఫైల్స్ పెట్టుకోవడానికి కానీ మంచి అనుకూలంగా ఉంది. స్పేస్ కూడా బాగుందండి. ఇక్కడ వచ్చేసి ఇంకా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. మీకు కన్వీనియంట్ గా చాలా బాగుంటది, కన్వీనియంట్ గా ఉంది, స్పేస్ ఉంది, కూర్చొని మాట్లాడడానికి కూడా. చూడండి, 3 కూర్చున్నా, 4 కూర్చున్నా, 5 మంది కూర్చున్నా బాగా సరిపోతుంది. అలానే ఇక్కడ కబోర్డ్స్ కూడా ఉన్నాయి, ఓపెన్ డోర్స్. పైన ఇంటీరియర్ అంతా చేయించారు. చూడడానికి ఒక క్లాస్ గా ఉంటది. ఆఫీస్ పర్పస్ కి ఎక్సలెంట్ గా ఉంది. క్యాబిన్ లో ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ఉంది, అక్కడ వెంటిలేషన్ ఉంది, ఏసీ పాయింట్ కూడా ఉంది, సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయండి. ఫుల్ సేఫ్టీగా ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది. ఒకసారి అయితే విజిట్ చేయండి. చేయించారు, టీవీ యూనిట్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి హాల్. ఓకే, చూడండి, హాల్ ఇది. ఇక్కడ వచ్చేసరికి వెంటిలేషన్ కి 2 sides విండోస్ ఉన్నాయి. ఇటు సైడ్ ఉంది, చూడండి, ఇటు సైడ్ ఉంది. అలానే ఇక్కడ డోర్ పక్కనే ఇటు సైడ్ కూడా విండోస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ గ్రిల్ కూడా ఉంది. అలానే ఇక్కడ కూడా మీకు డైనింగ్ ఏరియా చెప్పాలంటే మెయిన్ ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ సెట్ పెట్టుకోవడానికి ఇంటీరియర్ కూడా చేశారు. విండోస్ కూడా మీకు ఉన్నాయండి, వెంటిలేషన్ బాగా వస్తుంది. ఇక్కడ కిచెన్ అండి, కిచెన్ పక్కన డైనింగ్ ఏరియా. కిచెన్ కి సంబంధించి ఇంటీరియర్ చేయించారు. చూడండి, స్పేస్ కూడా కొంచెం కన్వీనియంట్ గా ఉంది, రెంట్ పర్పస్ కాబట్టి. లేదంటే లీజ్ కి తీసుకున్నా మీకు మంచిగా అయితే ఉంటది. ఈ విధంగా ఫుల్ కవర్ చేశారు. ఇక్కడ పూజా రూమ్ అండి, ఇది పూజా రూమ్ కూడా పక్కనే, కిచెన్ పక్కనే పూజా రూమ్ ఉంది. స్పేస్ కూడా ఈ విధంగా ఉంది. రెంట్ పర్పస్, లీజ్ కన్నా తీసుకోండి, మీ ఇష్టం అనమాట. బైక్స్, కార్ పార్కింగ్ మంచిగా అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. వచ్చేసి డైనింగ్ సెట్ పెట్టుకోవడానికి. ఓకే, 2 bedrooms ఉంటాయండి. ఇదొక బెడ్రూమ్, అలానే ఇదొక బెడ్రూమ్.
దీనికి సంబంధించి డోర్ ఇది. లైట్స్ అయితే లేవు కాబట్టి ఈ విధంగా ఉంది డార్క్ గా. ఓకే, స్పేస్ అయితే ఈ విధంగా ఉంటది. ఇక్కడంతా ఇంటీరియర్ చేయించారు. ప్రతి బెడ్రూమ్ లోను, హాల్ లోను, కిచెన్ లోను మొత్తం ఇంటీరియర్ చేయించారండి. మంచి కలర్ కాంబినేషన్. స్పేస్ కూడా కొంచెం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ వచ్చేసరికి వాష్రూమ్ ఉంది, అటాచ్డ్ వాష్రూమ్. విండోస్ కూడా ఉన్నాయి వెంటిలేషన్ కి. ఇది ఒక బెడ్రూమ్ చూసారు కదా, ఇది ఒకటండి. 2 బెడ్రూమ్స్ లోను అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది చూడండి, వెంటిలేషన్ చాలా ఎక్సలెంట్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంటీరియర్ మొత్తం చేపించారు వన్ సైడ్. అలానే గ్రిల్ అంతా ఉంది. స్పేస్ కూడా బాగుంది. కార్డ్ కూడా మంచిగా వేసుకోవచ్చు అండి ఇక్కడ. అలానే ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. 2 బెడ్రూమ్స్ లోనే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇదే విధంగా పైన ఇంకొకటి ఉంది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. అలానే పైన వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఒక హౌస్ అయితే రెంట్కి ఇస్తున్నారు. ఇది వచ్చేసరికి 8,000 రూపాయలు అండి. 2 వాష్రూమ్స్ ఉన్నాయి. రెంట్ కి అయితే 8,000. లీజ్ కి అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి. ప్రెసెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి. ఇంటీరియర్ కూడా ఉంటది. స్పేస్ కూడా చాలా బాగుంటది. 2 BHK అండి ఇది కూడా. ఇది వచ్చేసి మెయిన్ డోర్. ఓకే, క్వాలిటీ కూడా చాలా బాగుంది. విడ్త్ అంతా బాగుంటది. వెంటిలేషన్ కూడా మంచిగా వస్తుంది. ఇక్కడ హాల్ అండి ఇది. హాల్లో చూస్తే మీకు మంచి కన్వీనియంట్ గా స్పేస్ కూడా చాలా బాగుంది. 2 సైడ్స్ విండోస్ ఉన్నాయి. వెంటిలేషన్ అయితే వస్తుంది. అలానే టీవీ యూనిట్ కూడా ఉందండి. కాంబినేషన్ కూడా సింపుల్ గా చాలా బాగుంది అనమాట. చూసే కూడా స్పేస్ అయితే బాగుంది. 2 బెడ్రూమ్స్ లోను అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు డైనింగ్ ఏరియా అలా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పూజా రూమ్ ఉంది. పూజా రూమ్ కి సంబంధించిన డోర్స్ చూడండి, చాలా క్వాలిటీ ఉన్నాయి. రెంట్ కి తీసుకుంటే అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది. డోర్స్ ఈ విధంగా ఉన్నాయి. లోపల కూడా స్పేస్ అయితే ఎక్సలెంట్ గా ఉందన్నమాట. ప్రెసెంట్ ఓనర్సే ఉన్నారు. ఈ సంబంధించి టైల్స్ అంతా చూడండి, ఎక్సలెంట్ గా ఉందన్నమాట. కలర్ కాంబినేషన్ కానీ మీకు మంచి పీస్ ఆఫ్ ఉంటుందండి. కిచెన్ కి సంబంధించిన ఇక్కడ ఇంటీరియర్ కానీ స్పేస్ కానీ చాలా బాగుందండి. మంచి డీసెంట్ ఏరియా, డీసెంట్ గా ఉంది. హౌస్ కూడా మంచిగా ఇంటీరియర్ అంతా చేపించారు. వచ్చేసరికి ప్యూరిఫైర్ కూడా పాయింట్ కూడా ఉంది. స్టోరేజ్ టైప్ లో ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తే మీకు ఇంటికి సంబంధించిన సామాన్లు అయితే పెట్టడం జరిగింది. డైనింగ్ ఏరియా, అలానే పక్కన 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి డిష్ వాషర్ కానీ వాషింగ్ మిషన్ కానీ పెట్టుకోవడానికి ఏరియా అయితే ఉండడం జరిగింది. ఇటు సైడ్ నుంచి చూడండి, మీకు అన్ని హౌసెస్ అయితే అన్ని కనిపిస్తాయి. కొంచెం పీస్ ఆఫ్ ఉంటుంది అనమాట. చూడండి, ఏరియా మొత్తం చాలా క్లాస్ గా ఉంటది. పీస్ ఆఫ్ ఉంటది. మంచి వెంటిలేషన్, వాతావరణం చాలా బాగుంటది. డిష్ వాషర్ అలానే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ చిన్నగా పాయింట్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది స్పేస్. ఓకే, లీజ్ కి తీసుకుంటే అమౌంట్ అయితే వేరే ఉంటది కాబట్టి ఒకసారి కాంటాక్ట్ చేస్తే మీకు చెప్తారనమాట. ఇక్కడ వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. 2 బెడ్రూమ్స్ లోను అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ ఏరియా. ఓకే, చిన్నగా సింపుల్ గా ఒక చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటది. కార్డ్ కూడా చూడొచ్చు. ఇక్కడ బెడ్రూమ్ అండి. ఇందులో వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటది. అలానే ఇంటీరియర్ కూడా మొత్తం చేపించారు. ఇంకా అలానే విండోస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ గానీ అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. కార్డ్ కూడా చూసారు కదా, చాలా బాగా మంచిగా కంఫర్టబుల్ గా బాగుంటది. ఈ బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకొక బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, వన్ సైడ్ అంతా ఇంటీరియర్ చేపించారు. చాలా క్లాస్ ఉంది. కింగ్ సైజ్ కార్డ్ కూడా వేశారు. అలానే డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ కూడా ఉంది. ఇంకా అటు సైడ్ వచ్చేసరికి విండోస్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయి. మంచి అఫీషియల్ గా ఉంది. 2 బెడ్రూమ్స్ లోనూ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. చూసారు కదా, హౌస్ అయితే ఈ విధంగా ఉంది. కిందనైతే 2 ఉన్నాయి, పైన కూడా ఉన్నాయండి. రెంట్ కి అయితే ఇస్తున్నారు. లీజ్ గానే. ఓకే, రెంట్ అయితే 8,000 అండి. అడ్వాన్స్ అయితే 2 months అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. పర్ మంత్ కి 8,000 రూపాయలు 2 months అడ్వాన్స్ అయితే పే చేయాలి. ఫేసింగ్ అయితే ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ అండి. మొత్తం మనకి 4 హౌసెస్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ, అవన్నీ ఈస్ట్ ఫేసే ఉంటాయి. వాషింగ్ ఏరియా ఉంది. ఈ బెడ్రూమ్ ఈ హౌస్ వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ లోనూ అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. కార్ పార్కింగ్ ఉంది, బైక్ పార్కింగ్ ఉంది. సపరేట్ మీటర్స్ కూడా ఉన్నాయి. అలానే కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లో అంటేనే వాటర్ వచ్చేసి సాల్ట్ వాటర్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ బిల్డింగ్ లో వచ్చేసరికి మనకు కొంచెం స్వీట్ గానే ఉంటాయి వాటర్. సాల్ట్ వాటర్ అయితే కాదండి. అలానే మనకు రోడ్డు కూడా బాగా కన్వీనియంట్ గా ఉంది. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ మంచిగా అయితే చేసుకోవచ్చు. స్కూల్స్ కూడా నియర్ లో ఉన్నాయి. రెంట్ అయితే 8,000. లీజ్ కి అయితే ఇస్తారండి. లీజ్ వచ్చేసరికి 4,50,000 రూపాయలు అండి. ఓకే, మీరైతే లీజ్ గానే తీసుకోవచ్చు, రెంట్ గానే తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, లేట్ చేయకుండా కనిపిస్తే నెంబర్కి కాల్ చేయండి. అడ్రస్ అయితే అనంతపురంలోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లోనే జొన్న ఐరన్ మార్ట్ కి ఆపోజిట్ లోనే ఇక్కడికైతే ఈ హౌస్ కి అయితే రావచ్చండి. మీకు తెలిసిందే కదా, ఇది వచ్చేసి అక్షయ ప్లే స్కూల్ వాళ్ళది అనమాట. ఈ బిల్డింగ్ స్కూల్స్ కూడా నియర్ లో ఉన్నాయి. షాపింగ్ కూడా మంచిగా అయితే చేసుకోవచ్చు. ఇటువంటి ఇబ్బంది అయితే లేదు. విజిట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.